ఏమండి, మనము దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఏమండి, అపవాది మన శరీరాన్ని బలహీనపరుస్తాడట. అపవాది మన శరీరాన్ని బలహీనపరిచినప్పుడు మీరు ఏం చేయాలంటే యేసు రక్తాన్ని చెప్పాలి. హల్లెలూయా. యేసు రక్తముతో మీరు ఏం చేయాలి? అపవాదిని బంధించాలి. యేసు రక్తముతో మీరు ఎప్పుడైతే అపవాదిని బంధిస్తారో అపవాది బంధించబడతాడు. అమ్మ, అందరికీ పుస్తకాలు ఇచ్చాను, చదువుతున్నారా? పాస్టర్ గారు రాజకుమార్ అయ్య గారు, పాస్టర్ అమ్మ గారు రాశారు ఈ పుస్తకం. ఏంటి ఈ పుస్తకం? కూర్చోండి. వారు చదువుతూ ఉండగానే, వారు రాస్తూ ఉండగానే ఏంటి ఈ వాక్యాలు వారి జీవితాల్లో నెరవేరాయి. ఏంటి, ఎవరైతే ఈ పుస్తకం చదువుతున్నారో వారు దీవించబడుతున్నారు, వారు ఆశీర్వదించబడుతున్నారు. ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. ఏంటి ప్రియరా, ఈ పుస్తకాన్ని ఒక ఆయన చదువుతూ ఉన్నాడంట. ఆయన ఒక ప్రింటింగ్ ప్రెస్లో ఉంటారంట. ఆయన చదువుతూ ఉండగానే ప్రియరా, అక్కడ చదవబడినటువంటి ఒక వాక్యాన్ని వారు చదువుతూ ఉంటే ఇది నా జీవితంలో జరుగును గాక అన్నాడంట ఆయన. వెంటనే ప్రియరా, వారు ఎన్నో దినాలుగా గృహము లేక వారు ఉన్నారంట. దేవుడు వారికి ఒక గృహాన్ని ఇచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏంటి, యేసు రక్తానికి చాలా శక్తి ఉంది, చాలా పవర్ ఉంది. హల్లెలూయా. కాబట్టి మీరు యేసు రక్తాన్ని చెప్పాలి. యేసు రక్తముతో అపవాదిని మీరు బంధించవచ్చు. యేసు రక్తంతో మీరు అపవాదిని ఎదిరించవచ్చు. కాబట్టి యేసు రక్తాన్ని మీరు ఏం చేయాలి? ఉచ్చరించాలి. హల్లెలూయా. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి, చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రసంగం. చూద్దాం ఒకసారి. అదే సామెతల గ్రంథము 23వ అధ్యాయాన్ని మనం చదువుదాం. 20వ అధ్యాయం చదువుదాం. 20వ అధ్యాయం మొదటి వచనం. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమున వారందరూ జ్ఞానము లేనివారు. ప్రియరా, ఈ ద్రాక్షరసం ఏం చేస్తుందంట? వెక్కిరింతల పాలు చేస్తుందంట. ఈ మద్యము తాగేవారికి ఏం కలుగుతుందంట? అల్లరి కలుగుతుందంట. చూడండి, ఏంటి, మద్యం తాగేవారికి ఏమైనా గౌరవం ఉంటుందా? గౌరవం ఉంటుంది? చెప్పండి. రే తాగిపోతాడా, అలా పక్కేళ్ళు, హే ఏంటి మా దగ్గరికి వచ్చి పెట్టి తాగిపోతా అని ఏంటి ఎంత దారుణంగా మాట్లాడతారు. కొంతమంది పేరు తాగడం వల్ల ఏం చేస్తున్నారంటే ఎక్కడ పడితే అక్కడ తాగి పడిపోతున్నారండి. వెక్కిరింతల పాలైపోతున్నారు, అపహాసించబడుతూ ఉన్నారు. ప్రియరా, ఏంటి, వారిని చూసి వారి కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉన్నారు. అయ్యో మా నాన్నేంటి ఇక్కడ తాగి పడిపోయాడు, అయ్యో మా నాన్నేంటి ఇలాగైపోయాడని ఆ పిల్లలు చూసి ప్రియ తండ్రిని కూడా ఏం చేస్తున్నారు తెలుసా? అసహించుకునే పరిస్థితి వచ్చేస్తుందండి. నిజంగా వారు ఎందుకు తాగుతున్నారంటే వారికి జ్ఞానము లేదు. వాక్యం సెలవిస్తుంది, వారు జ్ఞానము లేకే దాన్ని త్రాగుతూ ఉన్నారంట. వారు జ్ఞానము లేకే దాన్ని ముడుతూ ఉన్నారంట. జ్ఞానము లేకే దానికి బానిసలైపోయారంట. ఏంటి ప్రియరా, ఈ మద్యం మత్తులో వారు మద్యాన్ని వారు స్వీకరిస్తారు. ఏంటి, మద్యం తాగుతారంటే వారికి ఏమి లేదంటే జ్ఞానము లేదు. జ్ఞానము లేని వారే ఈ మద్యానికి అలవాటు పడతారు. జ్ఞానము లేని వారే ఈ ద్రాక్షరసము త్రాగుతారు. ఈ జ్ఞానము లేని వారే మత్తు పదార్థాలకు బానిసలైపోతారు. ఒక ఆవిడ అంటుంది, మా ఆయన చాలా మంచోడండి, చాలా గొప్పోడండి, మా ఆయన చాలా తెలివైనోడండి, మరి ఎందుకు తాగుతున్నాడమ్మా? అంత మంచోడైతే, అంత గుణవంతుడైతే, అంత జ్ఞానం కలిగిన వాడైతే, అంత ఏంటి మంచి మనసు కలిగిన వాడు ఎందుకు తాగుతాడు? అది ఒకటే తాగుతాడండి. ఎంత బాగా చెప్తావో, దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంచోడంట. చాలా మంచోడైతే ఎందుకు తాగుతాడు? జ్ఞానం ఉన్నవాడైతే ఎందుకు తాగుతాడు చెప్పండి? బైబిల్ ఏం చెప్పింది? జ్ఞానము లేకయే వారు దాని వశమున చేరి ఉన్నారు. అంటే జ్ఞానము లేకే దాన్ని తాగుతున్నారు. జ్ఞానం లేదు వారికి. మీరు ఏమనుకుంటారంటే, చాలా జ్ఞానం ఉందండి, చాలా తెలివైనడండి. ఎంత తెలివైనడైతే డబ్బులన్నీ పట్టుకెళ్ళి కష్టార్జితం అంతా పట్టుకెళ్ళి బ్రాందీ షాప్ వాడికి ఇచ్చేస్తాడు. ఏంటి, ఎంత తెలివైనడైతే ఎంత కష్టపడిందంతా పిల్లలు ఇవ్వకుండా, భార్యకి ఇవ్వకుండా, ఇంట్లో అవసరతలు ఏమి తీర్చకుండా ఆ బ్రాందీ షాప్కి ఎందుకు ఇస్తాడు చెప్పండి? జ్ఞానం లేని పనులు ప్రియారా.
ఏంటి ఈ మందు తాగుతారు. మీరు వాళ్ళు వెళ్ళి అడగండి, బాబు ఎందుకు మందు తాగావంటే ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందండి అందుకే తాగినని అంటాడు. అమ్మ చెప్పండి. ఆనందంగా ఉంటే ఏం చేస్తాడంట? మందు తాగుతాడంట. ఇంకో 10 రోజుల తర్వాత ఒరే ఈరోజు ఎందుకు తాగేవారని అడిగితే నాకు చాలా బాధగా ఉందండి అందుకే తాగానండి. అంటే బాధ వచ్చినా ఏం చేస్తాడు? మందు తాగుతారు. ఏంటి బాధ వచ్చినా మందు తాగుతారు, తర్వాత ఏంటి సంతోషం వచ్చినా మందు తాగుతారు. ఏంటి సంతోషం వచ్చినా మందు తాగుతారు. పిల్లలు మాట్లాడకూడదు. ఏంటి సంతోషం వచ్చినా మందు తాగుతారంట, బాధ వచ్చినా మందు తాగుతారంట. ఇదేం దరిద్రం చెప్పండి ఒకసారి. ప్రియరా, ఏంటి మా నాన్నగారు ఇంట్లో మందు సీసాలు పెట్టుకునేవాడు. ఏమండి దాని వాసన కూడా మాకు అంటనివ్వకుండా దేవుడు మమ్మల్ని సంరక్షించాడు. హల్లెలూయా. ప్రియరా, ఏమండి నా చేత మందు తెప్పించుకునేవాడు చిన్నప్పుడు. ఏంటి చిన్న పిల్లలుగా ఉంటుండగానే నా చేత మందు తెప్పించుకునేవాడు. మా అన్న వెళ్ళేవాడు కాదు. ఏమండి నేనంటే మా నాన్నకి చాలా ఇష్టం కదా. మా నాన్న నాకే చెప్పేవాడు ఏదైనా. నేనేం చేసేవాడిని, నీళ్ళు తెచ్చేసేవాడిని. మనకేం తెలుసు ఇది విక్రింతల పాలు చేస్తుందని, ఇది ఏంటి మనకి అల్లరి పుట్టిస్తుందని, మన జీవితాలు పాడు చేస్తుందని, మా నాన్నగారి జీవితాన్ని పాడు చేస్తుందని నాకేం తెలుసు ఆ వయసులో. ఏమండి తెలియక అలాంటి తప్పులు కూడా చేశాను ప్రియరా. మా నాన్నగారు బ్రాంతి షాప్కి వెళ్ళిరే మందు తేరనివాడు. అప్పుడు 35 రూపాయలు ఇస్తే ఆడు బాటిల్ ఇచ్చేవాడు. ప్రియరా, ఏంటి మద్యము తాగేవారికి ఏం కలుగుతుందంటే అల్లరి పాలైపోతారంట, వారు వెక్కిరింతల పాలైపోతారంట. నేను త్వరగా ముగించేస్తాను. అదే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం నుంచి మనం చదువుదాం. 29వ వచనం నుంచి, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షరముతో పొద్దుపుచ్చు వారికే కదా. కలిపిన ద్రాక్షరసము రుచి చూడ చేరువారికే కదా. ద్రాక్షరసం మిక్కిలి ఎర్రబడును, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా నుండగను, దాని వైపు చూడకము. పిమ్మట అది సర్పం వలె కరుచును, కట్ల పాము వలె కాటు వేయును, విపరీతమైన నీ కన్నులకు కనబడును. నీవు వెర్రి మాటలు పలుకుదువు, నీవు నడి సముద్రమున పండుకొని వాని వలె నుందువు, ఓడ కొయ్యి చివరను పండుకొని వాని వలె ఉందువు. చూడండి దేవుడు ఎంతగా హెచ్చరిస్తున్నాడంటే ప్రియరా, దేవుడు తెలియజేస్తున్నాడు ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు పుట్టించు చింత, ఎవరికి హేతువు లేని గాయములు. హల్లెలూయా. చూడండి ఈ తాగుబోతుని ఎవరు కొట్టక్కర్లేదండి. వాడి మట్టుకు వాడే కొడేసుకుంటాడు, రోడ్డుకేసి కొడేసుకుంటాడు. అమ్మ చూసారు ఎప్పుడైనా? ఆ రోడ్డుకేసి కొట్టేసుకుంటాడు, ఇంకా ఆ డ్రైనేజీలో పడిపోతాడు, రోడ్డుకేసి కొట్టేసుకుంటాడు. మీరు యూట్యూబ్లో చూడండి, త్రాగుబోతులు వీడియోలు కొట్టండి ఒకసారి. ఏంటి ఎవరో మరి అప్లోడ్ చేశారు, సీసీ కెమెరా రికార్డ్ని అయిన కూడా. ఏంటి ఎంత విచిత్రమైన చేష్టలు చేస్తారు, చాలా భయంకరమైన పనులు చేస్తారండి. అటు ఊగుతారు, ఇటు ఊగుతారు. ఇంకొక విషయం చెప్పంటారా, ఒంటి మీద బట్టలు కూడా కొంతమందికి ఉండవండి. అమ్మ కొంతమందికి ఒంటి మీద బట్టలు కూడా ఉండవు. ఒంటి మీద బట్టలు ఉన్నాయో కూడా చూసుకోరు కొంతమంది. ఈ త్రాగి ప్రియరా రోడ్డు మీద పడిపోతారు, ఇంటికి వస్తాడు ఒళ్ళంతా దెబ్బలు. ఏంట్రా బాబు ఎవరైనా కొట్టేశారా? కాదు, తాగేసి పడిపోయాడమ్మా మీ ఆయన ఆ రోడ్డు మీద, ఆ డ్రైనేజీలో పడిపోయాడమ్మా. ఏంటి ఎంత అవమానం అండి ఆ కుటుంబానికి. ఆ కుటుంబం ఎంత నవ్వులు పాలైపోతుంది. ఏమండి ప్రియరా, ఈ త్రాగేసంట ఎవరికి శ్రమ అంటే వారికే శ్రమ. చెప్పండి, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, హేతువు లేని గాయములు. ఇంకో విషయం చెప్పండిరా, ఈ తాగేసి ఏం చేస్తాడు, సెల్ ఫోన్ నేలకేసి కొడేస్తాడు, ఈ టీవీలు పగలు కొడేస్తాడు కొంతమంది. ఏంటి ఒక రోజంట కొడుకంట, అమ్మ జాగ్రత్తగా వినాలి. ఏంటి ఇంటికి వచ్చాడంట, ఇంటికి వచ్చి తాగేసి వచ్చాడు. పాపం తల్లి కదా, ప్రేమ ఎక్కువ కదా, అన్నం వండిందంట. ఏమండి పప్పు వండిందంట. అమ్మ ఏముండింది? చికెన్ ఎందుకు వండలేదని
అక్కడ దాకతోటి ఆవిడ కొట్టేసాడంట, చచ్చిపోయింది ఆవిడ. తాగేసి ఉన్నాడు, ఫుల్గా తాగేసి ఉన్నాడు, మత్తులో ఉన్నాడు. ఏమండి ఇంటి దగ్గరకు వచ్చింది, పప్పు వండిందంట అమ్మగారు. డబ్బులు లేక, మరి నువ్వు తాగిన ఇళ్ళ డబ్బులన్నీ బ్రాంతి షాపుడికి ఇచ్చేస్తే మీ అమ్మగారు ఏం వండుతారు, ఎలా వండుతారు? ఏంటి తల్లిని ఏం చేశాడు తెలుసా? మీరు పేపర్లో వేశారండి. అది తల్లిని ఆ తాగిన మత్తులో ప్రేర మాంసం కూర వండలేదని, చికెన్ వండలేదని తల్లిని చంపేశాడండి ఒకడు. చూసారు ఎంత దారుణానికి దారి తీస్తుందో? ఈ మత్తు పదార్థాలు ఎంత దారుణానికి దారి తీస్తున్నాయో ప్రియరా. ఏమండి అదంట ఏం చేస్తుందంట? ద్రాక్షరసం మిక్కిలి ఎర్రగా కనబడుతుందంట, చూడగా నోరు ఊరిపోద్దంట. ఏంటి అబ్బా భలేగా ఉందండి మందు, అబ్బా ఇంకొక మాట రాశాడు కదా, ఏమన్నాడు ఇక్కడ? తలతలలాడిపోతుందంట గిన్నెలో ద్రాక్షరసం. మీరు బ్రాంతిని తీసుకొచ్చి ఆ యొక్క గిన్నెలో వేస్తేనంటే అబ్బా ఎంత అద్భుతంగా ఉందో, చూడడానికి ఎర్రగా అందంగా కనబడుతుందట. ఏమండి అదంట చాలా రుచిగా కనబడుతుందంట. ప్రారంభంలో అంటే ఎలా కనబడుతుందంట? ఏంటి ఈ త్రాగుడు ఒక్కసారి త్రాగే వరకంట మరలా త్రాగాలనిపిస్తుందట. ఎంత దారుణం చూడండి. అలా త్రాగి 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 వారి లివరు, కిడ్నీలు అన్నీ, లోపల అవయవాలన్నీ పాడైపోతాయి. ప్రియరా చూడ, ఇక్కడ ఒక మంచి మాట కనబడుతుంది. పిమ్మట అది సర్పం వలె కరుచును, కట్ల పాము వలె కాటు వేయును. ఏంటి కట్ల పాము తెలుసమ్మా మీ అందరికీ? అబ్బా కట్ల పాము ఎంతమంది చేతులు పైకెత్తండి ఒకసారి. కట్ల పాము ఎవరు చూడలేదా? కట్ల పాము అండి ప్రియ, అది చూడడానికి చాలా కనబడుతుంది, చాలా భయంకరంగా కనబడుతుంది. ఏంటి ఇక్కడ పైన ఏమన్నాడు? ఇక్కడ సర్పం వలేదు కరుచును. ఏంటి పాము కాటు వేస్తేనంట ఏంటి ఒక 5-10 నిమిషాలు చచ్చిపోతారంటండి మనిషి. విషం అంట మనకి ఎక్కుతున్నట్టుగా తెలియదంట. మిమ్మల్ని ఏదైనా తేలు కుట్టింది అనుకోండి, తేలు కుడితే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? అమ్మ ఎవరికైనా తేలు కుట్టిందా? ఎవరు కొట్టలేదండి. ఇప్పుడు తేలు లేవు, పాతకాలంలో తేలు ఉండేవి. తేలు కుడితే మంట మామూలుగా ఉండదు ఆ మంట. ఒకసారి మేము మా చిన్నమామయ్యలతోటి పీతరోళ్ళకి వేటకి వెళ్ళాను. ఈసిపెట్టు తెలుసా? ఈసిపెట్ట మనకు బాగా తెలిసి ఈసిపెట్టు అండి. అది వల్ల వచ్చేసింది, నేను చూసుకోలేదు, తొక్కేసానండి. ఏంటి అది గుచ్చుకుంది నాకు. ఏంటి అగ్గిలో కాలు ఎడితే ఎలా ఉంటుంది చెప్పండి? అలా కనిపించింది. నరక యాత్ర అనుభవించండి ఆ రోజు రాత్రి. దాని ముళ్ళు అంత పవర్ఫుల్ అనమాట. అదే పావు కరిచింది అనుకోండి, అసలు మీకు ఏమనిపించదు, సురుక్కుమంటది అంతే. ఆ విషం నెమ్మదిగా మీ నరాల్లోకి వెళ్ళిపోతుంది, మీ బ్లడ్లో కలిసిపోతుంది, మీకు ఏమీ తెలియదు. ఏంటి ఒక 10 నిమిషాలకు అలా సొమ్మసిల్లి పడిపోతాం, నుర్రక్క చచ్చిపోతాం. అదే మీకు ఏం తేలు కుట్టింది అనుకోండి, ఏంటి దోమ కుట్టినా కొంతసేపు ఏమనిపిస్తుంది మనకి? అయ్యో దోమ కుట్టిందని మనం బెకిరేసుకుంటాం కదండి, సురుక్కుమంటది. కానీ పావు కుడితే ఏమండి కుట్టినప్పుడే జస్ట్ అలాగా మీకు నొప్పి అనిపిస్తే తప్ప తర్వాత విషం మీకు ఎక్కినప్పుడు తెలియదు. ఈ త్రాగుబోతులు కూడా త్రాగుతున్నంతసేపు వాళ్ళకి ఏమీ తెలియదంట. ఏంటి మా నాన్నగారిని హాస్పిటల్ తీసుకెళ్ళాం. ఏంటి మనకు తెలిసిన డాక్టర్ గారు ఉన్నారు, ఆయనతో చూపించి ట్రీట్మెంట్ చేయించాం. ఏంటి ప్రియరా వారం రోజులు ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు. ఎంత ట్రీట్మెంట్ అంటే డాక్టర్లు వస్తున్నారు, చూస్తున్నారు. ఏంటి లోపలదంతా ఫిల్టరేషన్ చేస్తున్నారు, మొత్తం లోపల ఉన్న కుళ్ళిపోయిన బ్లడ్ అంతా తీస్తున్నారు. ఏంటి ప్రియరా ఆ బ్లడ్ టెస్ట్కి నేను పట్టుకెళ్తే అమ్మ బ్లడ్ ఎలా ఉంటుంది చెప్పండి? ఎర్రగా ఉంటుందా కదా? చాలా ఎర్రగా ఉంటుంది కదా. ముగించేస్తాను 5 నిమిషాల్లో. బ్లడ్ చాలా ఎర్రగా ఉంటుంది. కానీ మా నాన్నగారి రక్తం ఎలా ఉంది తెలుసా? ఈ డ్రైనేజీలో తీసిన కుళ్ళు ఎలా ఉంటుందండి, అలా కనిపించిందండి. ఏంట్రా బ్లడ్ ఎలా ఉందని అడిగితే లోపల బ్లడ్ అంతా పాడైపోయింది బాబు, కుళ్ళిపోయింది, మొత్తం లివర్ కిడ్నీలు అన్నీ పాడైపోయినాయి. ఇంకా బ్లడ్ ఎర్రగా రావట్లేదండి, ఆ పచ్చగా కుళ్ళులాగా వస్తుంది. ఏమండి అలా వారం రోజుకి 3-4 టెస్టులు చేస్తూ ఉంటే అలా ఒక 10 రోజులకి ఆ బ్లడ్ కొంచెం ఎరుపు రంగులోకి వచ్చిందండి. ఆ లోపల కుళ్ళంతా తీశారు. కానీ వారు కుళ్ళైతే తీశారు కానీ ప్రియరా కిడ్నీలు, లివరు మొత్తం 2 డ్యామేజ్ అయిపోయినాయి, 100% డ్యామేజ్ అయిపోయినాయి. ఏంటి ప్రియరా ఆయన చనిపోయాడు ఆఖరికి. వాళ్ళు చెప్పారు, మీరు పాస్టర్ గారు కదా, మీ నాన్నగారు ఏంటంటే ఇలా తాగారంటే, నేను పాస్టర్ గారు కాకముందు నుంచే తాగాడు ఆయన. ప్రియరా ఈరోజు చాలామంది క్రైస్తవులు కూడా ఏంటి ఆ రోడ్ల మీద క్రైస్తవులు తాగుతున్నారండి. క్రైస్తవులు తాగుతున్నారు. ఎంత అవమానం తెలిసే దేవునికి ఎంత అవమానాన్ని వారు కలిగిస్తున్నారు. క్రైస్తవులు తాగుతున్నారు, క్రైస్తవుల మధ్యను ఏంటి దర్జాగా తాగుతున్నారు క్రైస్తవులు. ప్రియరా
ఎంత భయంకరమైన సమస్య చూసారా. ఒక ఆయన ఒక పేరు పెట్టుకున్నాడండి. అమ్మ అతని పేరేడు తెలుసా? ఈ తారక రామారావు గారి దగ్గర కూర్చొని తాగుతున్నాడండి. ఎవరి పేరు పెట్టుకున్నాడు? దేవుని పేరు. ఏంటి, యేసుక్రీస్తు తిరిగి నా శిష్యుని పేరు పెట్టుకొని ఆ రోడ్డు మీద కూర్చొని తాగుతున్నాడు. పోలీసులు వచ్చి తీసుకెళ్ళిపోయారు. ఏవయ్యా, నువ్వు పెద్ద మనిషి కదా, నువ్వు క్రైస్తవుడు కదా, ఏంటి ఈ పాడు పని ఏంటి? ఎంత దరిద్రం తెలుసా, ఎంత అవమానం తెలుసా అది. ఈరోజు చాలామంది క్రైస్తవులు దేవుని పేర్లు పెట్టుకొని తాగుతున్నారండి రోడ్ల మీద. పేరుకి మాత్రం దేవుని పేర్లు, దేవునికి మాత్రం దేవుని పేర్లే. ఎన్ని పేర్లు ఉన్నాయో ఏంటి, ఈ పేర్లు పెట్టుకున్న వారు దేవుని పేర్లు పెట్టుకొని ఆ రోడ్ల మీద కూర్చొని తాగుతున్నారండి. ఎంత అవమానం తెలుసా, ఆ కుటుంబానికి ఎంత అవమానం, దేవునికి ఎంత అవమానం ఇది. నీకు అంటాడు కదా, చూడండి, ద్రాక్షరసం మిక్కిలి ఎర్రగా కనబడును. అదంట ఏం చేస్తుందంట, మనను అల్లరి పాలు చేస్తుందంట. అంటాడు కదా, విపరీత కట్ల పాము వలె కాటు వేయును, విపరీతమైనవి నీ కనులకు కనబడును. మంచి కూడా ఎలా కనబడుతుందంట, చెడుగా కనబడుతుందంట. అప్పటి వరకు భార్యను ప్రేమించేవాడు భార్య మీద నిందలు వేస్తాడు. అప్పటి వరకు తల్లిదండ్రులు ప్రేమించేవాడు తల్లిదండ్రులను కొడతాడు. అప్పటి వరకు అందరితో మంచిగా ఉన్నవాడు ఏం చేస్తాడు, అందరి మీద తిరుగుబాటు చేస్తాడు. ఈ మందుకు మత్తు పదార్థాలకు బానిసైన వారు. మనం చాలా ప్రార్థన చేయాలండి. ఈ క్రైస్తవులందరూ కూడా ఈ బ్రాందీ షాపులకి వెళ్ళకూడదు, ఎవరు ఈ మత్తు పదార్థాలకు బానిసలు అవ్వకూడదు, ఎవరు కూడా ఈ యొక్క ద్రాక్షరసం త్రాగకూడదని మనం చాలా భారం కలిగి ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకి చెప్పి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియరా, ఈ ద్రాక్షరసం అనేది చాలా చాలా అవమానకరమైనది. మన కుటుంబాలను నవ్వులు పాలు చేస్తుంది. మన జీవితాలను పాడు చేస్తుంది. మనను నాశనం చేస్తుంది ద్రాక్షరసం. కాబట్టి మనం భారం కలిగి ప్రార్థన చేయాలి. వారందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియరా, మన కళ్ళ ముందు ఎంతో మంది కనబడుతున్న చాలా బాధపడుతున్నారు. అయ్యో, వీరు క్రైస్తవులు కదా, వీరు కూడా ఇలా తాగుతున్నారే, అయ్యో వీరు వాక్యం వింటున్నారు కదా, వీరు దేవుని ప్రజలు కదా, వీరు దేవుని పిల్లలు కదా, ఎందుకు వీరు ఇలా తాగుతున్నారు? ప్రియరా, క్రైస్తవులే తాగితే అన్ని జల్లికి త్రాగొద్దని ఎలా చెప్పగలం చెప్పండి? అన్ని జల్లికి తాగొద్దని చెప్పగలమా? ఎలా చెప్పగలం ప్రియులరా? క్రైస్తవులే తాగుతూ ఉన్నారు, మందిరానికి వచ్చేవారే తాగుతూ ఉన్నారు. ఫ్యామిలీ వచ్చేది, ఆ అబ్బాయి 2022లో 2 వరకు కూడా, 22 వరకు కాదు 21 వరకు కూడా చాలా త్రాగుబోతండి, చాలా త్రాగుబోతు. 1 సంవత్సరం రోజులు ఆ అబ్బాయికి నేను సువార్త ప్రకటించాను. సంవత్సరం రోజులు వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఎన్నో ప్రార్థనలు చేశాను, ఎన్నోసార్లు దేవుని వాక్యం ప్రకటించాను, ఆ అబ్బాయి కోసం ఎంతో టైం స్పెండ్ చేశాను. 1 సంవత్సరం రోజులు అలా తిరిగిన తర్వాత ఆ అబ్బాయి ప్రభుని నమ్ముకున్నాడు, త్రాగుడు మానేశాడు. చాలా తెలివైన వాడు, చాలా జ్ఞానవంతుడు, చాలా మేధావి, అన్ని ఏదైనా మంచి పనులు చేయగలడు. చాలా ఈ టాలెంట్ పర్సన్ అయినా కుటుంబం అంతా దేవుడిని నమ్ముకున్నారు. చక్కగా వారి ఇంటి దగ్గర కూడికలు ఏర్పాటు చేసాం, వారు ప్రతి ప్రార్థనకు వచ్చేవారు. చక్కగా దేవుళ్ళో ఎదుగుతూ ఉన్నారు. అందరూ సంతోషపడ్డారు, అందరూ ఆనందపడ్డారు. అయ్యో, చాలా బాగా మందు మానేశాడు, అయ్యో బాగానే ఉంటున్నాడని. ఆ సంపాదన కనబడుతుంది. ఇల్లు కట్టుకుందాం అనుకున్నాడు, ఇల్లు మొత్తం పడగొట్టి బిల్డింగ్ కట్టుకుందాం అనుకున్నాడు. ఆ టైంలో ఇంట్లో మంచి మంచి సామాన్లు కూడా సమకూర్చుకున్నాడు. ఈ స్నేహితులు ఉంటారు కదండి కొంతమంది, ఈ స్నేహితులు అంటే నాకు చెడ్డ చిరాకండి. ఏం చేశారంటే, నువ్వు దేవుళ్ళలోకి వెళ్ళిన దగ్గర నుంచి మమ్మల్ని మర్చిపోయావు, మమ్మల్ని వదిలేసావు, నువ్వు మాతో మందాలని వస్తావా రావని మొత్తం మీద ఒకసారి వాళ్ళతో వెళ్ళడం చూశాను. నేను చెప్పాను, మళ్ళీ వాళ్ళతో ఎందుకు వెళ్తున్నావు, నువ్వు వెళ్ళకంటే నేను తాగను వెళ్తానంతే అన్నాడు. వెళ్తే కుదురుగా ఉండేస్తారా చెప్పండి? అలా మనోడికి మందు అలవాటు చేసేసారు. తర్వాత ఆ అబ్బాయి ఇంట్లో సమస్య వచ్చేసింది, ఆవిడ మొత్తానికి ఇంటిని వదిలేసి వెళ్ళిపోయింది. చాలా ప్రయాసపడ్డాను, కష్టపడ్డాను, ఎందుకు ఇలా నీ జీవితం పాడు చేసుకున్నావు, ఎందుకు ఇలాగ అయిపోయింది పరిస్థితి అని. ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాను. అమ్మాయి ఒకటి అంటుంది, త్రాగుడు మానేస్తే నేను వస్తానండి. వయసుకు వచ్చిన పిల్లలు ఉన్నారు ఇంట్లో, ఆ పిల్లలకి రేపు పొద్దున మంచి సంబంధాలు వస్తాయా? ఆ పిల్లలకి ఏమైనా గౌరవం ఉంటుందా? ఆ పిల్లలకి ఏమైనా విలువ ఉంటుందా?
ఏంటి ఆ భార్యకి ఏమైనా గౌరవం ఉంటుందా ప్రియులరా? నీకోసమే ఏంటి తన జీవితాన్ని అందరినీ విడిచి నీకోసం వచ్చినటువంటి భార్యకు ఏ విలువ ఉంటుంది సమాజంలో? ప్రియరా, ఇలా త్రాగి 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 ప్రియరా జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఏంటి తన భార్యను ఏంటి చాలా కొట్టేవాడంట. ఏంటి త్రాగిన మత్తులో ఏదో కొట్టేసేవాడు, ఇంట్లో సామాన్లు పగలు కొట్టేసేవాడు, ఈ మందు చాలా ఎక్కువగా తాగేసేవాడు. ఈ మందు తాగి 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 ఈరోజు తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు, తన కష్టార్జితాన్ని నాశనం చేసుకున్నాడు, తన కుటుంబానికి విలువ లేదు. ఏంటి ఈ త్రాగుడు వల్ల కుటుంబానికి గౌరవం లేకుండా పోయింది. ఈ త్రాగుడు వల్ల అమ్మ చూడండి, ఏంటి త్రాగుడు వల్ల ప్రియరా కుటుంబానికి విలువ లేకుండా పోయింది ప్రియరా. అందుకనే నేను చాలాసార్లు చెప్పాను బాబు మందు తాగి మందు మానేరా, ఇదిగో మందు మానేస్తే నీ భార్య నీ దగ్గరికి వస్తుందంట, ఇదిగో పిల్లలు ఎదిగొస్తున్నారని చాలాసార్లు చెప్పాను. ఈరోజు ఆ అబ్బాయి ప్రియరా ఏంటి త్రాగుడికి బానిస అయిపోయి ఏంటి ఇంట్లోనే మందు వాసన ఉంటే మన ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్తే మందు వాసన వచ్చేసింది. ఏంటి నేను ఉండలేకపోయాను. నువ్వు ఎలా ఉండి మానేవు కదా, అందరూ నీ గురించి గొప్పగా చెప్పుకున్నారు, ఎందుకు ఇలా చేసావు అని చాలా బాధపడ్డాను. నేను మానలేకపోతున్నాను పాస్టర్ గారు అంటున్నాడు. ప్రియరా నీ మనసులో నువ్వు నిశ్చయించుకుంటే ఇది నన్ను అల్లరిపాలు చేస్తుంది, ఇది నన్ను వీధుల పాలు చేస్తుంది, నాకు గౌరవం లేకుండా చేస్తుంది, నన్ను వెక్కిరింతల పాలు చేస్తుంది మద్యం. నేను ఈ మద్యం జోలికి వెళ్ళను, దీనివల్ల ఆరోగ్యం పాడైపోతుంది, నా కుటుంబం పాడైపోయింది, నా జీవితం నాశనం అయిపోయిందని నీ మనసులో నువ్వు నిశ్చయించుకుంటే 100 మంది వచ్చి నీ దగ్గర పెట్టిన నువ్వు తాగవు. హల్లెలూయా హల్లెలూయా. అమ్మ చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన మాటలు ముగిస్తాను. ఒక రోజంట ఒక ఆవిడంట ఒక పంది పిల్లని పెంచుకుందంట. అందరూ కుక్కలు పెంచుకుంటున్నారు, పిల్లిని పెంచుకుంటున్నారు, నేను పందిని పెంచుకుంటానని పందిని పెంచుకుందంట. పందిని పెంచుకుంటే పంది చిన్నప్పుడు చాలా అందంగా ఉంటుంది కదండి అమ్మ, చిన్నప్పుడు ఏ జీవైనా చాలా అందంగా ఉంటుంది. పేరు ఒక ఆవిడ ఒక పందిని పెంచుకుందంట. ఆ పందికంట రోజు స్నానం చేయించేదంట. ఆ పందికి ఒక స్ప్రే కొన్నదంట. అమ్మ బాడీ స్ప్రే తెలుసా? ఇప్పుడు రకరకాల కొత్త స్ప్రేలు వచ్చేసాయి, బాడీ స్ప్రేలు. ఈ పంది పిల్లకి బాడీ స్ప్రే కొన్నదట. ఈ పంది పిల్ల బుజ్జిగా అందంగా ఉంది, చక్కగా బాడీ స్ప్రే కొట్టేదట, స్నానం చేయించేదంట, స్పెషల్ సోప్ వాడేదట. ఏంటి అలాగా ఏంటి ఆ పంది పిల్ల పెరుగుతూ ఉంటే ఆ పంది పిల్లకి చెవులీలు కూడా పెట్టిందట. ఆ పంది పిల్లకి మంచి వస్త్రాలు కూడా కుట్టించిందంట. ఆ పంది పిల్లకి సాక్స్లు కూడా కుట్టించిందంట. ఇలాగా ఆ పందికి ఆ పంది పిల్లకి అన్ని చక్కగా చూసేదంట. ఏంటి ఈ మెళ్ళలో హారం కూడా తయారు చేసిందంట. విచిత్రం ఏంటంటే ముక్కు కంట ఒక బంగారపు కమ్మిని తయారు చేసిందంట. హల్లెలూయా. అమ్మ ముక్కు ఏం తయారు చేసింది? ఒక బంగారు కమ్మిని కూడా తయారు చేసిందంట. ఆ పంది పిల్లని చూడగానే ఆవిడ మురిసిపోయేదట, చాలా ఆనందపడిపోయేదట, చాలా సంతోషించేదట. ఏంటి ఆ పంది పిల్ల కూడా ఆ యజమానురాలతో చక్కగా ఆడుకునేదంట. ప్రియరా దానికి ఆ పంది పిల్లకి ఒక మంచి పేరు కూడా పెట్టుకుందంట. అమ్మ ఏం పేరు తెలుసా? జూలీ. అమ్మ ఏం పేరు? జూలీ అని పేరు పెట్టుకుందంట. జూలీ అని పిలిచేదట. ఏదో మనిషిని పిలిచినట్టుగా అందరూ అనుకునేవారంట వాళ్ళ అమ్మాయిని పిలుస్తుందేమో అనుకునేవారంట. కాదు, ఎవరిని పిలిచేది? పందిని పిలిచేదట, పంది పిల్లని పిలిచేదట. అందరూ ఆశ్చర్యపోయారంట ఈ పంది పిల్లను. అమ్మో పంది పిల్లని అంటే మీకు ఎంత ఇష్టమా? అయ్యో చాలా బాగా పెంచుకున్నారండి, అమ్మో చాలా డెకరేషన్ చేశారు, చాలా మంచి వస్త్రాలు వేశారు, అమ్మో ఏంటివి చెవులీలు పెట్టారు, ఆ ముక్కుకి ఇది ఏమంటారు? ముక్కుకమ్మా ముక్కు పొడక పెట్టారు, అవి మెళ్ళలో హారం పెట్టారు, మంచి వస్త్రాలు వేశారు, సాక్సులు వేశారు, అమ్మ చాలా బాగా చూసుకుంటున్నారు అని అందరూ కూడా బాగా పొగిడారట. ప్రియులరా ఒక రోజంట వర్షం వచ్చిందంట. వర్షం వస్తే ఆ వీధిలో ఒక డ్రైనేజ్ నిండిపోయిందంట. డ్రైనేజ్ నిండిపోగానే ఆ సువాసన ఆ పంది పిల్లకు వచ్చిందంట. ఈ సువాసన పంది పిల్లకి రాగానే తను ఉంటున్నటువంటి ఇల్లును విడిచిపెట్టి తను వేసుకున్నటువంటి వస్త్రాలు అయ్యో నా కాలుకు సాక్సులు ఉన్నాయి, నా ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయి, నా ముక్కుకి బంగారపు కమ్మె ఉంది, నా మెల్లో హారం ఉంది, అయ్యో నేను మంచి ఇంట్లో ఉంటున్నాను అని ఇవేవి గుర్తు లేకుండా ఈ వాసన రాగానే ఎక్కడికి వెళ్ళిపోయిందంట పంది పిల్ల? బురదలోకి వెళ్ళిపోయిందంట. ఆ బురదలో దొరుకుతుందంట. హాయి 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 ఎంతగా ఉంది ఈరోజు అని పాటలు పాడుకొని ఆ బురదలో దొరుకుతుందంట. ఎంత అందంగా ఉంది ఈ లోకం, ఎంత హాయిగా ఉంది ఈ బురద, ఎంత తృప్తిగా ఉంది డ్రైనేజ్ సువాసన అని ఆ బురదలో దొర్లుతూ అయ్యి బాబోయ్ ఆనందం గెంతులు వేస్తుందంట, ఆనందపడిపోతుందంట. ఈ యజమానురాలేమో జూలీ, ఓ జూలీ, ఎంత అందంగా పిలుస్తుందట జూలీ. ఎక్కడా జూలీ? అప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు అమ్మా
జూలీ ఏంటమ్మా ఎవరంట అంటే, అయ్యో మా ఇంట్లో ఒక జూలీ ఉంటుంది కదండి చూసారంటే, అక్కడ బురదలో దొరుకుతుందమ్మా. అయ్యో నా జూలీ బురదలో దొరుకుతుందా? మరి దాని బుద్ధి మారిపోద్దా చెప్పండి? దాని గుణం మారిపోద్దా? బురదలో పెరిగేది, బురదలో ఉండేది, ఒకటికి అందులోనే, రెండుకి అందులోనే, తిండి అందులోనే, అన్ని అందులోనే ఏంటి, ఆ బురదలోనే తన జీవితం, ఆ బురదలోనే వారికి ఆనందం, ఆ బురదలోనే వారికి సంతోషం. ఎప్పుడు బాగుపడితే ఆ పంది చెప్పండి? ఎప్పుడు బాగుపడితే? కొంతమందికి ఎంత వాక్యం చెప్పినా ఏంటి అని బాగుపడతారు చెప్పండి? ఎంత వాక్యం చెప్పినా, ఎంత ప్రార్థన చేసినా, ఒక ఆయన అంటాడు, ఎప్పుడు తాగేసి ఉంటాడు, పాస్టర్ గారు మా ఇంటికి రండి ప్రార్థన చేయడానికి అంటాడు. ఏం చేస్తాం మరి? వెళ్ళాలి కదా మరి పాస్టర్ గారు. వెళ్ళకపోయిన సమస్యే, వెళ్ళిన సమస్య. వెళ్తే ఏమంటారు, ఈ పాస్టర్ గారు ఏంట్రా తాగుబోతున్న ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. వెళ్ళకపోతే ఏమంటారు, ఈ పాస్టర్ గారిని ప్రార్థన చేయమని చెప్పినా రాలేదు. ఏంటి ఒక తాగుబోతుడు పిలిచాడు ప్రార్థన చేయడానికి, వెళ్ళాను ప్రార్థన చేశాను, వాసన కంపు వచ్చేస్తుంది. అలా భరించుకుంటే అలా ప్రార్థన చేశాను. ఎన్నిసార్లు వెళ్ళి ఎలా ప్రార్థన చేశాను, మారతాడేమోనని. ఎక్కడ మారాడు? కొంతమంది గుణం మారదు ప్రియులరా. మందిరానికి వస్తారు కానీ గుణం మారదు. ఏమండి, బుద్ధి మారదు. ఆ పంది బుద్ధిలాగే అయిపోయారు. ఆ వాసన రాగానే ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ యొక్క ఏంటి డూప్లెక్స్ బిల్డింగ్ వదిలేసిందంట. డూప్లెక్స్, అయ్యో నా ముక్కుకి బంగారు కెమ్ముంది. బంగారమా గడది గుడ్డ? ఎక్కడ పెట్టింది? బురదలో పెట్టింది. హల్లెలూయా. అమ్మ తన ముట్టు ఎప్పుడు పంది ముట్టు ఎక్కడ ఉంటుంది చెప్పండి? అమ్మ పంది ముట్టు ఎక్కడ ఉంటుంది? బురదలో దున్నేస్తుంది, ఇంకా మామూలుగా ఉండదు. బురద ప్రియరా, పంది ప్రియరా. ఏమండి, ఈరోజు చాలామంది అలాగే ఉన్నారు ప్రియరా. ఏంటి, తన జీవితాన్ని మార్చుకోవట్లేదు, బుద్ధిని మార్చుకోవట్లేదు. ఏంటి, పంది స్వభావం లాగే ఉన్నారు, పంది బుద్ధిలాగే ఉంది కొంతమంది బుద్ధి. నేనంటాను, ఉదయకాల సమయంలో మారకపోతే ఎప్పుడు కూడా అది పందిగానే పిలువబడుతుంది. మారకపోతే తన జీవితం ఎప్పుడు కూడా ఏంటి హేయమైనదే. ఏంటి, పిల్లినైనా పెంచుకుంటారు కానీ పందినైనా పెంచుకుంటారా? ఎందుకని తెలుసా? దాని బుద్ధి మారదు, దాని గుణం మారదు. ఏంటి, కుక్క కరిస్తే ప్రమాదం అని తెలిసినా కూడా కుక్కని ఏం చేస్తాం? కుక్కను పెంచుకుంటాం. ఈ మధ్య పావులు కూడా పెంచుకుంటున్నారండి, సింహాలు కూడా పెంచుకుంటున్నారు. అండ్ ఈ పందిని పెంచుకుంటారు కానీ ఎక్కడ పెడతారు? పందిని బురదలో పెడతారు ప్రియరా. దానికి ఏం పెడతారు ఆహారం చెప్పండి? మనం ఇళ్ళ దగ్గర తినేసి రాత్రి అంతా కుళ్ళిపోయిన అక్కడక్కడ చూడండి. మన ఊర్లో చాలా డబ్బాలు కట్టారు స్తంభాలకి. ఆ వీధిలో, అమ్మా మీ వీధిలో ఏదైనా ఉండిపోతే డ్రైనేజీలో వేయకండి అమ్మా, ఈ బురదలో వేయండి అమ్మా, ఆ బురదలో ఆ డబ్బాలు వేసేయండి అమ్మంటే ఆ ఉదయాన్నే వచ్చి డబ్బాలు పట్టుకెళ్ళిపోతారు వాళ్ళు వచ్చి. మళ్ళీ ఇంకో డబ్బా తగిలించేస్తారు అక్కడ. మనం తిన్నదంతా చెత్త చెదారం అంతా. పంది తినలేదంటూ ఏదో ఉండదట. పంది ఏం చేస్తుందట? అన్నీ తినేస్తుందట అండి, అన్నీ తినేస్తుంది ప్రియారా. ఏమండి, అలా తిని జీవితాన్ని నాశనం చేసుకుంటుంది. ఏంటి, పందులు పెంచేవారు అలాంటివి ఫుడ్డే పెడతారు, మంచి ఫుడ్ పెట్టరు దానికి. కాబట్టి నేను అంటాను, సేవకునిగా మన గుణం మారాలి, మన బుద్ధి మారాలి, మన మనసు మారాలి. మనం అన్నీ మారితేనే ప్రియ మనం దేవుని పిల్లలుగా మనము ఎంచబడతాం. కళ్ళు మూసుకుని ఆఖరిగా ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాల తండ్రి, వందనాలు నాయనా. ఇదిగో ప్రభు యొక్క సమయంలో నాయనా తండ్రి ప్రభా, మద్యపానము నాయనా తండ్రి జీవితాన్ని ఎలా పాడు చేస్తుందో, మద్యపానం వల్ల జీవితం ఎలా పాడవుతుందో తండ్రి ఇదిగో మీరు మాట్లాడారు నాయనా. నిజమే తండ్రి, చాలా మంది నాయనా ఇదిగో మద్యపానానికి బానిసలయ్యి అయ్యా ఇదిగో తండ్రి వారి జీవితాన్ని అల్లరి పాలు చేసుకుంటున్నారు, వారి జీవితాన్ని విక్రింతల పాలు చేసుకుంటున్నారు, వారి జీవితాన్ని నాయన నాశనం చేసుకుంటున్నారు, అప్పుల పాలైపోతున్నారు అయ్యా రోగాల పాలైపోతున్నారు తండ్రి దేవా. ఇదిగో ఈ వాక్యం విన్న వారందరినీ హృదయాలు మీరు మార్చండి నాయన. అయ్యా ఇదిగో తండ్రి, ఇక వెన్నడు వారి మద్యం జోలికి వెళ్ళనివ్వకుండా మీరు సహాయము చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అయ్యా మీరే కృప చూపించండి, అయ్యా మీరే కార్యం చేయండి, అద్భుతం చేయండి, అయ్యా మేలు చేయండి నాయనానికి స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభువా. ఇదిగో నాయన తండ్రి, ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి ప్రభువా. ఈ వాక్యం వీళ్ళ హృదయాలు మీరు స్థిరపరచండి నాటండి నాయనా, నీకు వందనాలు తండ్రి ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి, మద్యము నాయనా అయ్యా అది కట్ల పాము వంటిది అన్నావు తండ్రి, మద్యము నాయనా తండ్రి ప్రభా కాటు వేసే సర్పం అన్నావు తండ్రి దేవా. ఇదిగో తండ్రి ప్రభా, ఎవరు మద్యం జోలికి వెళ్లకుండా ఇదిగో మద్యం అమ్మేవారికి కూడా శ్రమ అన్నావు తండ్రి. మద్యం అమ్మేవారు కానీ మద్యము తాగేవారు కానీ అయ్యా ఇదిగో పానపరాగులు, చుట్టలు, బీడీలు, సిగరెట్లు అయ్యా ఇదిగో నాయన ఇలా మత్తును కలిగించే పదార్థాలు అమ్మేవారికి కానీ వాటిని ముట్టుకునే వారికి కానీ శ్రమ అన్నావు ప్రభా.
దేవా ఇదిగో ఈ మాటలు నాయనా తండ్రి ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరు స్థిరపరచండి, నాటండి, మీరు సహాయం చేయండి, కృప చూపించమని మహిమా ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అమ్మ అందరికీ వందనాలు. ప్రియరు అందరూ కూడా లేచి నిలబడతాం ఈ సమయంలో. ఏమండి ఒకసారి మరి ప్రియరా మన యూట్యూబ్లో వచ్చేటువంటి ప్రసంగాలు మరి చాలా మంది వింటూ ఉన్నారు, వారు బలపడుతూ ఉన్నారు. మరి మన సంఘ బిడ్డలందరూ కూడా మన యూట్యూబ్ ఛానల్లో వచ్చిన ప్రసంగాలు వినండి, మీరు ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అండ్ ఇంకా ప్రసంగాలు ఇంకా అనేక మందికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రసంగాల ద్వారా అనేక మంది బలపడుతున్నారు. దేవుడు మనందరినీ దీవించును గాక. మరి మన యూట్యూబ్ ఛానల్ మన వాట్సాప్ గ్రూప్లో ఉంది కనుక దయచేసి మీరు విషయాన్ని గమనించవలసిందిగా మీకు మనం చేస్తున్నాను. అందులో లేచి నిలబడదాం.